ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రామచంద్రరావు బంజార గ్రామంలో అమరజీవ దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. రొంటి రాంబాబు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మామిళ్ల వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు గాయం తిరుపతిరావు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటేనే భూస్వామ్య వ్యతిరేక పోరాటమని, నిజాం నిరంకుశ పాలనకు ఎదిరించడమని, నెహ్రూ నైజాం సైన్యపు ఊచ కోతను ధిక్కరించడమని, ఆ పోరాటంలో రజాకార్లు మస్కర్ల తుపాకీ తూటాలకు నేలకొరిగిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంలో వీరమరణం పొంది నేటికి 78 సంవత్సరాలు గడుస్తున్నా ఆయన జ్ఞాపకాలు మాత్రం తెలంగాణ చరిత్రలో ఎన్నటికీ సజీవమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు భారత నాగేశ్వరరావు, చిన్నం శివ, బన్నీ చెన్నారావు, కంచు మురళి, ఎలగా నరసింహ, బన్నె రాము, బొమ్మకంటి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. అంటే సాయుధ పోరాటంలో ఆయన దొరలు అంటే రెడ్డి పరిపాలన, అప్పుడు ఉన్నటువంటి రెడ్డి పరిపాలన, బ్రిటిష్ పరిపాలన వ్యతిరేకంగా ఆనాడే పెత్తందారి వర్గానికి వ్యతిరేకంగా, అంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, మన స్థాయిలోనే చూస్తూ ఉన్నాం, పెత్తందారి వర్గానికి మనం బానిసలుగా బతుకుతున్నాం. అంటే కుర్మ యాదవులు అనేటోళ్ళు కొంత బానిసలుగా బతికి ఆనాడు తెలంగాణలో ఒక బానిస పెత్తందారి వర్గానికి మనం బానిసలుగా బతికాం. అంటే మనం గొర్రెలు తోలుకొని పోతున్నా వాళ్ళు వచ్చి మన బలవంతంగా మనం గొర్రెల్ని వాళ్ళకి కావాలంటే తీసుకొని పోవటం, శిస్తు వేయటం, మనకు పన్నుల రూపంలో పన్నులు వేయటం, అట్లా విపరీతమైన పెత్తందారి వర్గంతో మన టార్చర్ పెట్టినటువంటి పరిస్థితి ఆనాడు ఉంది. వాళ్ళకు వ్యతిరేకంగా 19 సంవత్సరాలకే ఒక విప్లవం, అంటే మనం ఎప్పుడైతే తిరగబడతామో అప్పుడే ఆ తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది పలికింది. ఇవాళ మనం తెలంగాణ సాధించుకోవడంలో కానీ, తెలంగాణ సాయుధ పోరాటంలో రైతాంగం సమస్యల కోసం ఆనాడు పోరాటం చేసినటువంటి అమరుడైనటువంటి మన దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోనే మనం ఇవాళ నిలబడి ఉన్నాం. మన పెత్తందారి వర్గానికి వ్యతిరేకంగా ఇవాళ పోరాడుతున్నాం అంటే ఆయన కానీ మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ మనం చెప్తా ఉన్నాం, అన్ని కులాల్లో ఇందాక మనం అనుకుంటున్నాం, చాలామంది చాలా రకాలుగా కులాలుగా పోరాడారు. కానీ ఆనాడు కులాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి పెత్తందారి వర్గాన్ని అణగదొక్కిన దాంట్లో మన దొడ్డి కొమరయ్య కుర్మ జాతికి చెంది ఆనాడు తొలిబిడ్డ, అంటే చదువుకోలే కానీ గొర్రెలు కాస్తూనే ఆయన అమరత్వం పొందిన 19 సంవత్సరాలకే వీర మరణం పొందినటువంటి ఆయనకి ఘనంగా నివాళులు జరిపిస్తూ జోహార్ దొడ్డి కొమరయ్య గారికి, జోహార్ దొడ్డి కొమరయ్య గారికి, జోహార్ దొడ్డి కొమరయ్య గారికి. సీనియర్ కామ్రేడ్ మామిళ్ల వెంకటేశ్వర గారిని పూలాలంకరణ చేయవలసిందిగా కోరుతాం. దొడ్డి కొమరయ్య అనేవాడు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో 10 లక్షల భూమి ప్రభుత్వం దగ్గర, భూస్వామ్యం దగ్గర, జమీందారు దగ్గర ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకంగా త్యాగం చేసి 10 లక్షల భూమి పంచగలిగింది. సాకల ఐలమ్మ, దొడ్డి కొమరయ్య పెద్ద బ్రహ్మాండమైన పోరాటం చేశారు. ఎందుకు చేశారు? పుట్టబోయే వాళ్ళు మన వాళ్ళకి ఒక హక్కు అనేది కలవాలనే ఉద్దేశం మీద దొడ్డి కొమరయ్య త్యాగం చేసింది. సాకల త్యాగం చేసి 10 లక్షల భూమి పంచగలిగారు. కానీ దాని స్ఫూర్తితో మనం ఏం చేస్తున్నాం? ఇవాళ మనం కూడా ఆ స్ఫూర్తితో మన హక్కులు మన కోసం కూడా మనం పోరాడాలి. ఎప్పుడు చేతులు తీసుకుని అనుభూతులు బాంచని ద్వారా, అయ్యా నీ ద్వారా, ఆయన బాబు గారు, నేను దొరగారు, నేను నాయన గారు అనే దశలో ఇంకా ఉండకూడదు మనం. ఎందుకంటే మన కాలుగా ఉంటున్నాం, మన పని మనం చేసుకుంటున్నాం. కానీ వాళ్ళకి మన తేడా ఏంటి? వ్యత్యాసం తేడా ఏం లేదు, వాళ్ళు ఎంతో మనం వచ్చే. కానీ ఆ రూపంలో రామచంద్రరావు దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఇక్కడ? దాదాపు సుమారు 150 కుటుంబాలు ఉంటాయి. దొడ్డి కొమరయ్య అనేవాడు ఆనాడు మనోడు చెప్పినట్టుగా ఆ వయసులో త్యాగం చేసినట్టే ఇక్కడ మనం పంట పెట్టుకొని దొడ్డి కొమరయ్యకి వర్ధం జరపడానికి మనకి ఏమైంది? మనకి నేను పెట్టుబడి పెడుతున్నాను ఎందుకు రాలేకపోతున్నాను? మనలో ఐదు లేదు. దొడ్డి కొమరయ్య వర్ధం అనేవాడు ఇక్కడ సొసైటీ అధ్యక్షుడు రొంటి రాంబాబు రాత్రి నిద్రపోకుండా అందరూ పిల్లలు పెట్టి ఇక దొడ్డి కొమరయ్య వర్ధంతి మనం అందరం ఉండాలని చెప్పే, కానీ ఉండాలా? కానీ లాభం ఏంటి? లేదు. ఏం తెచ్చాని అడుగుతుండు, తీసుకోవడానికి అడుగుతుండు. అసలు ఎవరు తెస్తారు? ఎవరు చేయాలి? ఇది ఎవరి బాధ్యత? ఇకనైనా రాబోయే కాలంలో మనందరం కూడా ఐక్యంగా దొడ్డి కొమరయ్య వర్ధంతి మంది ఇది మనం చేయాలా అని ఒక స్పిరిట్ ఉండాలి. కానీ ఆ రకంగా లేకపోతే మనం కష్టం. ఎందుకంటే ఇంకా వెనకబడి ఉందామా? ఉండే అవసరం లేదు. కాబట్టి మనోటాల్లో అంత త్యాగం చేసి 10 లక్షలు పంచగలిగిందంటే ఆ రోజులో అంత ఒత్తిడి ఆ రోజున పోయిందాన్ని పోవడానికి వీల్లేదు. తుపాకులు కాల్పులు, జమీందారు పెత్తనం, మరి బ్రిటిష్ ప్రభుత్వం అంటే ఏంటి? పిట్టలాలు కాల్చారు. అయినా సరే ముందుకు వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా వర్ధంతి జరుపుకుంటున్నాం. మీరందరూ కూలేసి రాబోయే రోజులైనా దొడ్డి కొమరయ్య వర్ధంతి మంది
మనందరం పోగేసుకొని పెద్దగా చెప్పుకోవాలి. ఒక కన్నుపు రావాలా, ఒక పేపర్ స్టేట్మెంట్ రావాలా, ఒక ఈడియాలో రావాలా, రకరకాల మనం దీన్ని హైలైట్ చేసుకునే బాధ్యత మంది. కాబట్టి మనం అందరం కూడా ఆ రూపంలో వచ్చే సంవత్సరం కూడా చేసుకోవాలని కోరుకుంటూ సెలవు. మాట్లాడవా చిన్న ఈ శాఖ